హలో అండి. నమస్తే. నేను మీ మానస. వెల్కమ్ బ్యాక్ టు ఎమ్&ఎమ్స్ క్రేజీ కిచెన్. ఈరోజు వీడియోలో పిల్లలకి ఎంతో ఇష్టమైన, అలాగే ఎప్పుడు చేసినా ఫెయిల్ అవ్వని డోరా కేక్ విత్ చాక్లెట్ ఫ్లేవర్‌తో ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. దానికోసం మీకు జస్ట్ 2 టిప్స్ తెలిస్తే చాలండి. చాలా స్పంజీగా, టేస్టీగా డోరా కేక్స్ ఎన్నైనా సరే ఈజీగా చేసుకోవచ్చు. సో, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. డోరా కేక్ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు మైదా, అరకప్పు వరకు మిల్క్ పౌడర్, షుగర్‌ని పౌడర్‌లా చేసి ఆ షుగర్ పౌడర్‌ని 1 కప్పు వరకు వేసుకొని ఫస్ట్ విస్కర్‌తో ఈ డ్రై ఇంగ్రీడియెంట్స్ అన్నింటిని కూడా బాగా కలుపుకున్నాక 1 టీ స్పూన్ వరకు కోకోవా పౌడర్ వేసుకొని వీటిలో బాగా కలిసేట్టు కలుపుకోవాలి. ఇందులో అర టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ వేసి కలిపిన తర్వాత మనం పిండి తీసుకున్న కప్పుతోనే 2 కప్పుల వరకు కాచి చల్లార్చిన పాలని కొద్ది కొద్దిగా వేసుకుంటూ విస్కర్‌తో ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లు సింగిల్ డైరెక్షన్‌లోనే ఉండలు ఫార్మ్ అవ్వకుండా కలుపుకోవాలి. మీకు చాక్లెట్ ఫ్లేవర్ వద్దు అనుకుంటే మీరు కోకోవా పౌడర్‌ని కూడా స్కిప్ చేసి ప్రిపేర్ చేసుకోవచ్చు వెనిలా ఫ్లేవర్‌లో. ఇలా మొత్తం పాలన్నీ కూడా వేసి ఉండలు లేకుండా కలిపిన తర్వాత వచ్చేది మనకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అన్నమాట ఇంకా. ఇందులో ఒక టీ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ వేసి కలపండి. మీ దగ్గర వెనిలా ఎసెన్స్ లేకపోతే మీరు యాలకుల పొడైనా వేసుకోవచ్చు. ఫైనల్‌గా ఒక టీ స్పూన్ వరకు హనీ వేసి కలపండి. హనీ వేయటం వల్ల పాన్ కేక్స్ మంచి టేస్ట్ వస్తాయి. మీ దగ్గర హనీ లేకపోతే స్కిప్ చేయొచ్చు. నార్మల్‌గా అయినా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కేక్ బ్యాటర్‌ని పక్కన పెట్టి స్టవ్ మీద ఒక నాన్ స్టిక్ పాన్ పెట్టి కాస్త హీట్ అయిన తర్వాత రెడీ చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్‌ని వేసుకోవాలి. డోరా కేక్స్ మంచి కలర్‌తో ఈవెన్‌గా కుక్ అవ్వాలి అంటే మంటని లో ఫ్లేమ్‌లోనే ఉంచి, పైన ఇలా ఒక హోల్ ఉన్న గ్లాస్ లిడ్‌నైతే ప్లేస్ చేసుకొని 2, 3 నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత మూత తీసి చూసారంటే పైన ఈ విధంగా చిన్న చిన్న హోల్స్ అయితే ఏర్పడతాయన్నమాట. ఇప్పుడు ఈ డోరా కేక్‌ని మరొక వైపుకి టర్న్ చేసి లో ఫ్లేమ్‌లోనే మూత పెట్టి ఒక అర నిమిషం పాటు కుక్ చేసుకోవాలి. చూసారు కదా! ఈవెన్ కలర్‌తో మంచి స్పంజీగా డోరా కేక్స్ అయితే ప్రిపేర్ అయిపోయినియి. డోరా కేక్స్ కోసం ఫస్ట్ టిప్ అయితే లో ఫ్లేమ్‌లో చేసుకోవాలి. అండ్ సెకండ్ టిప్ వచ్చేసి హోల్ ఉన్న గ్లాస్ లిడ్‌ని అయితే ప్లేస్ చేసుకోవాలనమాట. సో, ఈ విధంగా మీరు ఫుల్‌గా కవర్ అయిన ప్లేట్‌నైతే పెట్టారంటే మాత్రం డోరా కేక్స్ వీడియోలో చూపిస్తున్నట్లు అన్‌ఈవెన్ కలర్‌తో కాస్త హార్డ్‌గా వచ్చేస్తాయి. సో, ఈ 2 టిప్స్ ఫాలో అయ్యి మీరు డోరా కేక్స్‌ని ప్రిపేర్ చేయండి. సూపర్‌గా వస్తాయి. అలాగే డోరా కేక్ శాండ్‌విచ్ కోసం మధ్యలో మీకు నచ్చిన పీనట్ బటర్ గానీ, న్యూట్రెల్లా గానీ, లేకపోతే జామ్ ఇవేదైనా పెట్టుకొని డోరా కేక్ శాండ్‌విచ్‌ని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. సో, పిల్లలైతే అస్సలు వదలకుండా మొత్తం తినేస్తారు. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి, మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో నాకు కామెంట్స్‌లో షేర్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్‌ని యాక్టివేట్ చేసుకోండి.